హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. సో, ఇదేంటంటే సప్త శనివారాల ఆరో వారం అనమాట. ఈవినింగ్ నుండి మేమైతే టీటీడీ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. జూబ్లీ హిల్స్‌లో ఉంది కదండీ! ఇది ఏంటంటే కొంచెం ఫేమస్ అయిన టెంపుల్ కదా! మనకి టీటీడీ వాళ్ళది అని అంటారు. సో, అక్కడికైతే వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే ఇంకా కుదిరిందనమాట. ఇంకా తొందరగా ఇంట్లో పూజ చేసేసుకొని అందరమైతే రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయింది 6 ఆ టైంకనమాట. ఇంక ఈ సమ్మర్‌లో ముందు వెళ్ళాలన్నా, మార్నింగ్ టైమ్స్ వెళ్ళాలన్నా కష్టం కదా! ఇక్కడ మాకేంటంటే ఓఆర్ నుంచి దగ్గరనమాట. సో, అంటే దూరమే బట్ ట్రాఫిక్ అయితే ఉండదనమాట. ఇంకా సిటీలోకొచ్చిన తర్వాతయితే చూడండి వ్యూ అన్నీ కూడా రోడ్స్ కవర్ చేశాను. ఎందుకంటే ఎవరన్నా మనకి సిటీ ఔట్ ఆఫ్ ద సిటీ ఉన్నవాళ్ళు చూస్తారు కదా అని చెప్పి. ఎంత బావుందంటే ఈ ఫ్లైఓవర్స్ గానీ, బిల్డింగ్స్ గానీ అసలు మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తదనమాట. చాలా చాలా బాగా డెవలప్ అయిన సిటీ కదండీ! ఇదివరకు ఎప్పుడన్నా ఓల్డెన్ డేస్‌లో అయితే ఇక్కడ ఉండేవాళ్ళు. కానీ ఇంత డెవలప్ అవ్వి ఉండదు. తర్వాత డెవలప్ అయ్యి రోడ్లు చిన్నవయిపోయినాయనమాట. సో, ట్రాఫిక్ ఎక్కువ. కార్లు ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ ఏరియా అంతా కూడా పొలిటీషియన్స్, మనకి మూవీ యాక్టర్స్ వీళ్ళే కదా ఉంటారు. నార్మల్ కార్సే తక్కువండి. అన్నీ బెంజ్ కార్స్ ఇవే ఉన్నాయన్నమాట. హై ఎండ్ కార్స్. కానీ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ రోడ్స్ కూడా చిన్నవయిపోయినాయి అనమాట. మొత్తం సిటీ డెవలప్ అవ్వడం వల్ల. కానీ ఎంత బావుందంటే చాలా బావుంది. దట్ టూ వీకెండ్ వల్ల ఇంకా ఫుల్ ఇంకా అక్కడ కపుల్స్ గానీ అందరూ బయటికి టెంపుల్స్‌కి వెళ్ళేవాళ్ళు. ఇంకా సాటర్‌డేస్, వీకెండ్స్ అంటే మనం పబ్స్‌కి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా అనమాట. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా కెఫేస్ ఎక్కువుంటాయి. రెస్టారెంట్స్, కెఫేస్ ఇలాంటివన్నీ గూడా. సో, ఈ జూబ్లీ హిల్స్ ఇవన్నీ గూడా ఏరియాస్ బాగా డెవలప్డ్ సిటీసు. మంచి రిచ్ కిడ్స్ అందరూ ఉంటారు. సో, ఇంక వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా సో, అలా అయితే సిటీ అంతా నేను కవర్ చేశాను. ఇంకా మాదాపూర్ కూడా మనకు టచ్ అవుతుంది వెళ్ళే దారిలో. ఇక్కడ ఐకియా చూసారు కదా! ఎప్పుడైనా ఒకరోజు ఐకియా కూడా వెళ్ళి మనం కవర్ చేయాలి వీడియో ఎప్పుడైనా. నేనైతే వెళ్ళలేదు ఇప్పటికొచ్చి అసలు ఆ పని పడలేదు. ఎందుకంటే మేము అత్తాపూర్‌లో ఉండేటప్పుడు చాలా దూరం ఉండేది. మేము అంత ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు. అంటే ఏఎంబీ మాల్‌కైతే వచ్చేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదనమాట. ఒకసారి వెళ్ళాలి ఐకియాకి కూడా. నెక్స్ట్ అయితే ఈ ఫ్లైఓవర్స్ చూడండి. దానిపైన ప్లాంట్స్ గానీ చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు సిటీ అంతా గూడా. ఇంకలా వస్తూ వస్తూ కేబుల్ బ్రిడ్జ్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే సూపర్ అండి ఈ వ్యూ. ఈ కేబుల్ బ్రిడ్జ్ చూస్తేనే ఇది మనకి ఏదైనా ఫారిన్ కంట్రీయా అనేలా అనిపిస్తదనమాట. చాలామంది ఫస్ట్‌లో ఓపెన్ అయిన కొత్తలో అయితే ఫోటోస్, వీడియోస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఎందుకో లైటింగ్ అయితే తగ్గిందనిపిస్తుంది. బట్ వ్యూ అయితే చాలా బావుందనమాట. మనకి ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి వెళ్ళాలన్నా మొత్తం రూట్ ఇదే అనమాట. సిటీ సెంటర్‌లో ఉంటాయి గదా! ఈ టెంపుల్స్. మనకి అలాగే బిర్లా మందిర్ కూడా అది వేరే సెపరేట్ రూటు. బట్ అది కూడా సిటీలో ఉంటుంది. సో, వీటన్నిటిలో వెళ్ళాలంటే మనం మధ్యలో ఉంటది గాబట్టి ఇంకా ఏమవుతదంటే ట్రాఫిక్ ఎక్కువ, రోడ్స్ చిన్నవనిపిస్తాయనమాట. బాగా డెవలప్ అయిపోవడం వల్ల. సో, ఇక్కడైతే మనం కేబుల్ బ్రిడ్జ్‌ని కూడా దాటుకొని ఎళ్ళిపోతున్నాము. ఇక్కడ ఫ్లైఓవర్స్ అండి చాలా బావున్నాయి అసలు. మంచిగా అనిపించింది వెళ్తా ఉంటే దానిపైన.
ట్రావెల్ చేసుకుంటూ మనం టెంపుల్ అయితే రీచ్ అయిపోయామండి. టెంపుల్‌కైతే వచ్చేసాము. ఎంట్రీ అయితే చూసారు కదా! గేట్ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే అసలైన సినిమా అండి. కొండ అయితే ఇలా ఎత్తుగా ఉందనమాట. స్లోపు బాగా కార్లు ఎక్కించడం అందరికీ కష్టమైపోయింది. చూసారు కదా! ముందుకెళ్తుంది, ఆగిపోతుంది. మాన్యువల్ కార్ అయితే కొంచెం వాళ్ళు గేర్ మార్చేటప్పటికి అది వెనక్కెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుందనమాట. కొంచెం ఆటోమేటిక్‌దయితే వాటికి ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి ఆగుతుంది. చాలా అసలు అనుకోలేదు. అంత ఉందనమాట హైట్ అది. స్లాంట్‌గా ఇట్లా ఉందనమాట. నార్మల్‌గా ఎక్కుతాయి కార్లు. బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. అందరికీ కష్టమైంది ఎక్కించడానికి. ముందుకెళ్తుంది. కానీ మళ్ళీ ఒకదాని వెనకాల ఒకటున్నాయి. చాలా ట్రాఫిక్ ఉంది. సాటర్‌డే కదా! అందరూ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఎక్కువ వస్తా ఉంటారు కాబట్టి, చిన్న రోడ్డు. అందులోనే బైక్స్ వెళ్తున్నాయి. కార్లేమో ఎక్కడానికి ఇంకొకటిలాగా ఒకదాని వెనకాల ఒకటున్నాయనమాట. ఇంకా అలాగా స్లోగా పైకైతే ఎక్కించేసి వచ్చేసాము. అది చాలా చిన్న ప్లేస్ అండి. చిన్న ఒక 2, 3 మినిట్స్ ప్లేస్‌లో అంతే. కొంచెం బాగా అది ఇంత హైట్‌గా ఉందనమాట. ఆ ప్లేస్‌లో అందరికీ ఇబ్బందవుతుంది ఎక్కించడానికి. ఇంకా మేమైతే పార్కింగ్ చేసేసుకొని లోపలికైతే ఎళ్తున్నాము. పార్కింగ్ ప్లేస్ కూడా కొంచెం చిన్నదే ఉంది. సో, ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు వెంట వెంటనే వెళ్ళిపోతా ఉంటే, ఇంకా వెనకాల వచ్చిన వాళ్ళు పార్క్ చేసుకుంటున్నారు. లోపలైతే చాలా బావుందండి. చాలామంది రష్ కూడా ఉన్నారు. సాటర్‌డే కదా! ఇంకా అందరూ దర్శనాలకొచ్చిన వాళ్ళు వీకెండ్‌లో అందరికీ కూడా టైం దొరుకుద్ది కాబట్టి ఫ్యామిలీతో అందరొచ్చారు. ఇక్కడ ఫోటోస్ తీసుకుంటున్నారు. అలాగే లోపలికి అసలు ఫోనయితే అలో లేదండి. నాకు చాలా భయం టెంపుల్స్‌లో వీడియోస్ తీయాలన్నా కూడా. అసలు కెమెరా ఆన్ చేస్తున్నాను గానీ, ఎలా తీస్తున్నానో కూడా చూడట్లేదు. నాకు ఇలా అడ్డదిడ్డాలుగా చాలా క్లిప్స్ అయితే వచ్చాయి. నాకు భయం అన్నమాట. ఎవరన్నా వచ్చి తీయకూడదు అట్లా అంటారు. అందులోని గుడి కదా! దేవుడిని అలా రికార్డ్ చేయకూడదు అని అనిపిస్తా ఉంటదనమాట. ఇంకా తీయననమాట పెద్ద. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అలా కవర్ చేశాను. ఆల్రెడీ వాళ్ళు లోపలైతే మొత్తం లోపల ఏరియా అంతా ఫోన్స్ అలౌ లేవు. బయటకొచ్చిన తర్వాత అలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. ఇంకా ప్రసాదం కూడా లైన్‌లో వెళ్ళి ఎగ్జిట్ అనమాట. అక్కడ పొంగలైతే ఇచ్చారు. చాలా చాలా బాగుంది ప్రసాదం. మంచిగా ఘీతో వేడివేడిగా పొంగలిచ్చారు. అది తినేసి నేను ఎందుకంటే సాటర్‌డేస్ ఫాస్టింగ్ ఉంటాను. అంటే కంప్లీట్ కాదు. నార్మల్‌గా రైస్ అది తినను. ఇంకా లైట్ ఫుడ్ తిని ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ అయిన తర్వాత టిఫిన్ తింటున్నాననమాట. అది ఉండాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది. నేను అలా ఉంటున్నాననమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా 6 వారాలైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ స్పెషల్‌గా జరగబోతుంది. సో, అదేంటనేది కూడా కంటిన్యూగా చూడండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ లైక్ చేయండి. సో, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఛానల్ అయితే ఇంకొంచెం గ్రో అవుతుందనమాట. ఇంకా మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి ఇంక దారిలోనే డిన్నర్ చేసుకుందామని ఈట్ స్ట్రీట్ ఉంటుంది కదా! మాదాపూర్‌లో అక్కడికైతే వెళ్ళాం. కంటిన్యూ వ్లాగ్ కూడా చూడండి. బాయ్.